నా దరిద్రం అలా హెడ్ చేస్తున్నారు రాడు. ఎలా ఉంది? బాగుందంట. ఇది మా నాన్న చేసినట్టు బాగుందని అలా చేసింది. హాయ్ మయాస్, వెల్కమ్ టు మై ఛానల్ ద చరణ్ వైబ్స్. ఈరోజు వీడియో ఏంటంటే ఏకాదశి కారణంగా ముంబై టెంపుల్కి అయితే వెళ్ళమన్నారు. సో నేను మా అన్య కలిసి జగన్నాథ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత సైడ్ ఉంటే అదే సీట్ ఉంటే అన్ని చూపిస్తాను. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఇంకా ఎవరైతే లైక్ చేసి వెంటనే లైక్ చేసుకోండి, పక్కన సబ్స్క్రైబ్ బటన్ గట్టిగా ప్రెస్ చేయండి. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందు తాగాను. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. టెంపుల్కి అయితే వస్తాను, చూపిస్తాను మీకు కూడా టెంపుల్ ఎలా ఉంటుందో. ప్రతి ఇయర్ రథయాత్ర తెస్తారనమాట ఇక్కడికి, చూపిస్తా. వస్తామయ్యా వీళ్ళందరూ టెంపుల్కే చాలా మంది. ఇంకోటి సండే కావడం వల్ల చాలా మంది అయితే క్రౌడ్ అయితే చాలా మంది ఉన్నారు. లోపల ఇంకా చాలా మంది ఉంటారు. దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. 11 వెళ్ళాము, 11:50 అయింది టైం అయితే. చాలా మంది క్రౌడ్ అయితే ఉన్నారు, ఏకాదశి కారణంగా అనమాట. సో అన్నప్రసాదంకి వెళ్దాం అనుకున్నాం కానీ చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. మాకు ప్రసాదం కొనుక్కోవడం కానీ అసలు కాయలేదు. సరే ఇప్పుడే టెంపుల్ అయితే నా చిన్న ఫ్రెండ్ అయితే కలిసాడు, స్కూల్ ఫ్రెండ్ శ్రీనివాస్ అని చెప్పేసి. చాలా మంచోడు అనమాట. ఎంత అంటే ఓన్లీ చదువు 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 మాత్రం ఉంటది ఇతని దగ్గర. మీకేమైనా ప్రాబ్లమ్స్ కాదు ఇతను బాగా చెప్తాడు అనమాట. అంత మంచోడు ఇతను. ఎప్పుడైనా బయట నుంచి కనిపిస్తే కొంచెం చెప్తే బాగుంటాడు, అందంగా క్యూట్ గా ఉంటాడు. బట్ చిన్నప్పుడు బాగా ఎంజాయ్ చేసాం. చిన్నప్పుడు ఫ్రెండ్స్ కనిపిస్తే చాలా ఆనందంగా ఉంటది. ఏం చూసినా కదా ఆనందం కలిగింది. ఏం నవ్వుతున్నా. సో ఇప్పుడే ఇంటికి వచ్చామయ్యా. చాలా అంటే చాలా మంది క్రౌడ్ అయితే ఉంది. సో మార్నింగ్ నుంచి కూడా ఏం తినలేదు. టైం 12:30, 1 అవుతుంది. సో ఏమైనా తినేసి అలాగా సాయంత్రం బయటకు వెళ్దాం. సరే ఇంకా మమ్మీ అయితే కాకరకాయ కర్రీ అయితే చేశారు. సో నాకు అసలు ఇష్టం ఉండదు. ఇంకోటి ఏంటి టమాటీ పచ్చడి వేసుకుందాం. ఆహా ఈ అన్నంలోనే ఇలా పచ్చడి కలుపుకొని, సారీ పులుసు పచ్చడి కాదు, చాలా బాగుంది. అలాగే ఫస్ట్ టైం తింటున్నాను, నాకు ఇష్టం ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది నాకు ఇప్పటికీ నచ్చలేదు ఇది ఎందుకు, బట్ టమాటా పులుసు బాగుంది. ఇంకా బయటకు వెళ్దాం అనుకున్న టైంకి మా డాడీ అయితే స్వీట్స్ అయితే తెచ్చారు దయారం నుంచి. చాలా ఉన్నాయి, బట్ చూద్దాం ఏంటంటే తెచ్చాము నానైతే. సో మా డాడీ అయితే చాలా స్వీట్ ఐటమ్స్ తెచ్చారు. అయితే ప్యాకింగ్ కూడా చాలా బాగుంది దయారం వాళ్ళది. ఇప్పుడు ఇంకేటున్నాయి, 3 బాక్సులు అయితే తెచ్చాడు మా నాన్న. నేను లేవు ఇందులోనే. చూద్దాం. ముద్దకోవా అదే అంటారు దీన్ని, ముద్దకోవ అని అంటారు. చిట్టికోవా అంట మా అమ్మ చెప్తుంది. నేను ఓపెన్ చేయకుండా మా నాన్న చెప్పేస్తుండే కళాకాండ్ ఇవన్నీ. అప్పుడు ఇందునే ఇది మా అమ్మ కోసం తెచ్చారండి కళాకాండ్ అని. మా అమ్మగా అంట అలా మనం తిన్నాంలే అండి. ఏదైనా అమ్మ తర్వాత మనం ఏదో బర్ఫీ తెచ్చాడు. ఇది కాజు బర్ఫీ అయితే కాదు, బాదం బర్ఫీ అనుకుంటా. ఓకే ఎందునా నేను తెస్తావు. మా అమ్మాయి డబ్బులు ఎక్కువైపోతే తెస్తాను. డబ్బులు ఎక్కువైపోయాడు మా నాన్నకి, అందుకే ఇన్ని స్వీట్స్ తెచ్చారు ఒకేసారి. డబ్బులు ఎక్కువైపోలేదంట, మా అమ్మాయి ప్రేమతో ఎక్కువ తెచ్చారంట. మా అమ్మ అంటే మా నాన్నకి చాలా ఇష్టం. నేను ఇన్ని తెచ్చాడు కాబట్టి ఫస్ట్ మా నాన్నకైతే పెడదాం. ఎలా ఉంది?
బాగుందంట. ఇది మా నాన్న చేసినట్టు బాగుందని అంటుండే అలా చేసింది. బాగుంది. మరి ఎక్కువ స్వీట్స్ తినకూడదు, పొట్ట వచ్చేస్తుంది. వద్దులే. ఇప్పుడే ప్లాన్ చేంజ్ అయింది అనమాట. ఆర్కే బీచ్ అనుకున్నాం కానీ సాకనాథ్ బీచ్ అంటుంటే వెళ్దాం. ఖాళీ కాబట్టి సండే కాబట్టి అలా వెళ్దాం, వ్యూ పాయింట్ చూద్దాం, బాగుంటది. ఈడే ప్లాన్ అంతా చేంజ్ అంతా మారిస్తాడు. ఆర్కే బీచ్కి వెళ్ళాల్సిన సాగనాథ్ బీచ్కి వెళ్తున్నాం. బాగుంటాడు ఈడు స్మైల్ చూద్దా అందగాడు అనమాట. ఏమయ్యా ఒక లుక్ ఉంటుంది, ఒక హీరోయిజం. అది ఆ స్మైల్ కి ఆ నవ్వుకి మరి ఇచ్చే వాల్యూ అంత చెప్పండి. ఆర్కే బీచ్ అనుకున్నాం, మరి నేను దూరం అయితే వచ్చాం సాగనాథ దాకా. ఇక్కడికి వచ్చినా మాకు ప్రయోజనం లేదు. చాలా మంది జంటలు అయితే ఉన్నారు. ఎక్కడ చూసినా వాళ్ళు చూసుకొని అవ్వాల్సి వస్తుంది. వీళ్ళు బాధలు తట్టుకోలేకపోతున్నాయి. ఎక్కడికి వెళ్ళొచ్చు కదా, ఎక్కడ ఎందుకు బీచ్కి ఎందుకు, మాలంటి వాళ్ళు బాధపడతారు కదా. ఎందుకు ఎంత మంది జంటలో ఉండాలని చిరాకేస్తుంది. ఇంకా ఆర్కే బీచ్ కి ఒక ఏం తిందాము, చాలా ఉంటాయి అక్కడ వెళ్ళి. చాలా ఆర్కే బీచ్ కి చాలా రోజులు అయింది. అక్కడికి వెళ్ళి ఏమైనా డిజర్ట్స్ ఆర్ స్పైసీ ఏం తిందాం. ఓకే, సో అటు నుంచి ఇంక ఇంట్రెస్ట్ పోయి ఇంక వెళ్ళిపోతున్నాం బీచ్ కి. అయితే ఇక్కడ జనాలు కూడా చాలా ఎక్కువ మంది వస్తారు. ఇక్కడైతే చూడొచ్చు మీరైతే. ఏంటి ఇది ఈ వ్యూ పాయింట్ దగ్గర ఏంటి ఎంత మంది ఉన్నారు, ఏదో ఈవెంట్ అవుతున్నలాగే. అమ్మాయిలు కూడా బాగున్నారు. సెకండరీ అది చూసి మనం చూపిస్తున్నాడు. ఓకే, అదే చూడండి ఆడు అంత బాగుంటాడు. ఈ బండి కూడా ఆడితే అంత మాకు సపోర్ట్ చేస్తుంది. ఆడ లేకపోతే యూట్యూబ్ ఛానల్ లేదు. వీడియో తీసుకుంటే బాగుంటుంది అంతే, నేను చెప్తాను. వీడియోలో ఉన్నాడు ఎప్పుడు బాగోడు, వీడియో తీసుకుంటే బాగుంటాడు. సో ఇప్పుడు ఆర్కే బీచ్ కి అయితే వచ్చాం అనమాట. జస్ట్ ఏమైనా డిజర్ట్స్ తిందా అనిపించింది, కేక్స్. సో పార్క్ హోటల్ ఎదురుగా మాకు ఈ షాప్ అయితే కనిపించింది. కేక్స్ వచ్చేసరికి ద పార్క్ హోటల్ ఉంది కదా, దాని ఆపోజిట్ గా అయితే ఉంటుంది అనమాట. ఇది హరిష కేక్స్ అండ్ బేక్స్ అని చెప్పి అక్కడ ట్రై చేయడానికి వచ్చాం. ఏదైనా కేక్స్ ఆర్ తిన్నా ఏదో ఒకటి. ఇక్కడ చాలానే కేక్స్ అండ్ బేక్స్ అయితే చాలా ఉన్నాయి. ట్రై చేద్దాం, ఏదో ఒకటి టేస్ట్ చేసి చెప్దాం. నేనైతే బ్లూబెర్రీ చీజ్ కేక్ అయితే తీసుకున్నా. నేనైతే మ్యాంగో ట్రస్లు ఇచ్చి తీసుకున్నా. టేస్ట్ చేద్దాం. బాగుంది. బ్లూబెర్రీ నాకు చాలా బాగా నచ్చింది. బ్లూబెర్రీ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది లోనే. ఇందులో కూడా మ్యాంగో ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. అందుకే మ్యాంగో బ్లూబెర్రీ అని పేరు పెట్టారు. ఓకే, బాగుంది. దీనిపైన ఇంకా మ్యాంగోస్ కూడా యాడ్ చేశారు. ట్రై చేస్తాను. అరే మ్యాంగోతో ఇంకా బాగుందిరా, మ్యాంగోని యాడ్ చేసుకుని తింటే బాగుంది కదా. నేను తిన్నాక వాళ్ళు తింటారు, బట్ మంచి వాళ్ళు. బాగుంది కదా, బాగుంది గురు. ఆయన పెట్టాలండి. ఇప్పటికి 2 సార్లు మిస్ అయిపోయింది, 3వ ఛాన్స్ ఇచ్చారు మనకి, అయినా అవ్వట్లేదు. ట్రై చేద్దాం. ట్రై డిస్కౌంట్ ఇస్తానంట అందులో, దాని మీద స్టాండ్ చేస్తే. ప్లీజ్ అది యాక్చువల్లీ అలా ఉంది, పడిపోయింది. 10% డిస్కౌంట్ జోన్. ఇక్కడ గేమ్ ఉంది, ఇదైతే ట్రై చేయొచ్చు. ఏంటంటే ఆ బాల్ దాని మీద కాయిన్ పెట్టాలన్నమాట. ఆ కాయిన్ గానీ ఒక 5 seconds హోల్డ్ అవుతే ఏంటి 10% డిస్కౌంట్ ఉంటుందంట. ట్రై చేయండి, బాగుంది, ఫన్ గా ఉంది ఆడడానికి అయితే. కానీ ఆ కాయిన్ ఉండట్లేదు, కానీ ఉంచొచ్చేమో. నా వల్ల అవ్వలేదు, నీ వల్ల అవ్వచ్చేమో. చేయండి. కష్టంగా ఉన్న టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇదైతే మ్యాంగో ట్రస్ట్ లిచ్ అంట, చాలా బాగుంది. ఇదైతే ట్రస్ట్ లిచ్ నాకు పేరు రావట్లేదు, చాలా బాగుంది. బట్ డెఫినెట్ గా ట్రై చేయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత హరిషం బేక్స్ అని ఉంటుంది, పాకాట్ ఆపోజిట్ గానే ఉంటుంది. చాలా బాగుంటుంది డిజర్ట్స్ అయితే, పక్క ట్రై చేయండి. ఒక మంచి కేక్స్ అయితే తినాం, చాలా బాగున్నాయి ప్రతి ఒక్కటి. ఇంకా బీచ్ కి వచ్చిన తర్వాత ఎలాగా ఒక స్పైసెస్ తగలాలి మళ్ళంటి వాళ్ళకి. ఇది కూడా ఈ షాప్ కూడా మొత్తం అనమాట. ఇది కరెక్ట్ గా మన సబ్లైన్ ఉంది కదా, సబ్లైన్ ఆపోజిట్ బయటనే ఉంటది అనమాట ఈ షాప్. ట్రై చేయండి ఎప్పుడు నవ్వులను వస్తే బీచ్ కి. మధ్య చాలా బాగుంటది. ఈయన నా ఫ్రెండ్ షణ్ము అనమాట. ఈయన కొత్త ఇప్పుడు రీసెంట్ గా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాడు, వైబ్రిడ్ షణ్ముఖ్ అని చెప్పి. ఫస్ట్ టైం కరెక్ట్ చెప్పాడు రా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మర్చిపోయాను అనమాట ఇది. బట్ నాది చరణ్ వైబ్స్ ఉంటుంది కదా, ఇది షణ్ముఖ్ వైబ్స్ అనుకునే కాదు, వైబ్రిడ్ షణ్ముఖ్. సో వీడియోస్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు కొన్ని వీడియోస్ అయితే పెట్టాడు, చూడండి, వస్తాయి మీకు కూడా. అందులో ఫన్ ఉంటది, ఎంటర్టైన్మెంట్ అన్ని వస్తాయి మా దాంట్లో. అందులో ఈడు కూడా ఉంటాడు. ఇప్పుడు నుంచి కలిసి వస్తే వీడియోస్ చాలా బాగుంటాయి, ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేస్తారు. బట్ కొంచెం సపోర్ట్ అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వైబ్రిడ్ షణ్ముఖ్ అది. ఓకే.
ఒక తిన్నాం. నా దరిద్రం అంటుందండి. బట్ ఏం చేయను. బాగుందా? బాగుంటుందా? మా వాడు కొంచెం సిగ్గు అన్నమాట. ఏమన్నాడండి? ఓకే, డైట్ లో ఉన్నాడండి వాడు. డైటింగ్ బాగుతుందంట. 6 ప్యాక్ ట్రై చేస్తాడు కుర్రోడు. సో దానికి ఏమన్నీ బట్ మాతో ఉంటే ఫ్యామిలీ ప్యాక్ వచ్చేది మళ్ళీ. మనం మాత్రం అవమే అలాగా. మాకు రాదు. మీ అంతే మాకు బాడీ రాదు. అదే కదా, అంతే మా కష్టాలు. సరే అయితే ఈ వీడియో ఇక్కడ అయితే ఎండ్ చేస్తున్నాను. ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. హోప్ఫుల్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ బ్లాగ్ అనేది. నా ఫస్ట్ బ్లాగ్ అనమాట. హోప్ఫుల్ నచ్చినట్టు ఉంటుంది. మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.